బ్రహ్మిరెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వాలంటీర్ల వైసీపీ నేతల దాడి. రెంటచింతలలో బరితెగించిన వైసీపీ కోటరి. బ్రహ్మిరెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్ట కట్టాలని ఉందా కొడకా? టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజు అవుతుంది అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వాలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్రుకోటలో శుక్రవారం రాత్రి జరిగింది. తుమ్రుకోటకు చెందిన టీడీపీ నేత పఠాన్ జకీల్ ఖాన్పై వైసీపీకి చెందిన పలువురు నేతలు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. కూటమి అభ్యర్థి బ్రహ్మిరెడ్డి ఈ నెల 10న తుమ్రుకోటకు ఇస్తార్ విందుకు హాజరయ్యారు. గ్రామంలో ముస్లిం మైనార్టీ నేతలను కూడగట్టడంలో జకీల్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. మహిళల హారతులు, బాణసంచా నడుమ బ్రహ్మిరెడ్డిని ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు. దీంతో జకీల్ ఖాన్పై కక్ష పెంచుకున్న వైసీపీ వర్గీయులు 3 రోజులుగా కాపు కాస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మసీదు సెంటర్లో ఒంటరిగా కనిపించిన జలీఖాన్పై వైసీపీకి చెందిన షేక్ రషీద్, షేక్ గోరెపూడి కుతుబుద్దీన్తో పాటు వాలంటీర్లు షేక్ గోరెపూడి హుసేన్ బాషా, షేక్ గోరెపూడి మోహన్బూబ్ సుబానీ రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. అచేతన స్థితిలో ఉన్న జకీల్ ఖాన్ 2 చేతులెత్తి దండం పెట్టి బతిమిలాడినా వినలేదు. ఈ దాడిలో జకీల్ ఖాన్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. జకీల్ ఖాన్ను హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఎస్కే చాంద్వలి అనే వ్యక్తిని కూడా రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం స్థానికులంతా కలిసి క్షతగాత్రులందరినీ ప్రత్యేక వాహనంలో మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా రెంటచింతలలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. మంచికల్లులో ఈ నెల 10వ తేదీన ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రచారార్థం రెంటచింతలలో తిరగడానికి వీల్లేదని హుకుం జారీ చేయడం తెలిసింది. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రజల్లో ఆందోళన నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు పరంపరం కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ప్రశాంతత ఎన్నికలు నియోజకవర్గ ఓటర్లు దూరమవుతారని, దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరుతున్నారు.